గతంలో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. అప్పుడు అడిగిన ఇప్పుడు అడుగుతాను. శరీరము బరువా ప్రాణము బరువా? శరీరము బరువా ప్రాణము బరువా? ఊరుకోండి. ఇప్పుడు ఆ యొక్క మిషన్ మీద నుంచున్నామంటే మనం ఎన్ని కేజీలు ఉన్నామో టకటకటకటకమని ఆ నెంబర్ ఇచ్చేస్తుంది కదా అంటారు. నిజమే. అప్పుడు బరువు చెప్తుంది కదా, వెయిట్ ఎంతనో అనేది వెయిట్ మిషన్ చెప్తుంది కదా. నిజమే, అది కూడా నిజమే. కానీ నేను ఒకటి అనుకుంటున్నాను, అంటే నేను అనుకోవడం మీ విషయం నాకు తెలియదు. నా విషయానికి నేను అనుకునేది ఏంటంటే, ఒక మనిషి నీటిలో పడిపోయాడు అనుకోండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ మనిషి ప్రాణం ఉన్నంతసేపు బయటికి రాడు. నేను చూశాను కొన్ని, రియల్గా కూడా నేను చూశాను చిన్నప్పటి నుంచి. అంటే మరీ వాళ్ళు దూకడము చచ్చిపోవడము చూడలేదు, కానీ కొన్ని శవాలు నదిలో కొట్టుకెళ్ళడం చూసాను. అంటే కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, కొంచెం లేకపోతే అలాంటి ప్లేసుల్లో కూర్చున్నప్పుడు, అలా ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు అలాంటి కొన్ని థాట్స్ పడ్డాయి నాకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాణం ఉన్నంతసేపు వెళ్ళి అక్కడ నెతికినా కూడా వాళ్ళు దొరకరు. ప్రాణం ఎప్పుడైతే పోయిందో బాడీ ఎన్ని కేజీలు వెయిట్ ఉన్నప్పటికీ, బరువు ఉన్నప్పుడు కూడా అట్లా లేచిపోతూ ఉంటుంది. బాడీ అలా లేచిపోయి అలా నీటి మీద ఒక ఆకు వెళ్ళినట్టుగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, మనందరికీ తెలిసిందే కదా. కానీ ప్రాణం ఉన్నంతసేపు కూడా ఆ బాడీ దొరకదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఎంత లోతులోకి వెళ్ళిపోతారో తెలియదు. అప్పుడు అనిపించేది నాకు, అయితే ప్రాణమే బరువా, శరీరం బరువు కాదా అనిపించేది. మనం ఒకసారి నీటిలోకి వెళ్ళినప్పుడు కూడా మన బాడీ తేలిపోతూ ఉంటుంది. అంటే శరీరం బరువు కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. తేలికైంది తేలిపోతుంది, బరువైన రాయిస్ అనుకోండి మునిగిపోతుంది. అదే ఆకేస్తే తేలుకుంటూ వెళ్ళిపోతుంది, కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగా మనిషి ప్రాణంతో ఉన్నంతసేపు దొరకడు. అదే గనక ప్రాణం పోయిందనుకోండి ఆటోమేటిక్గా లేచిపోతాడు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగా ప్రాణము బరువు, శరీరం బరువే. ఎందుకంటే ఇందులో వాటర్లు ఉంటాయి, అవయవాలు ఉన్నాయి, మరి పొట్ట ఉంటుంది, అందులో ఏ పడతాయి పాడేస్తూ ఉంటారు. ఆ బరువు ఇవన్నీ కూడా ఉంటుంది, బరువు అనేది ఉంటుంది శరీరము, కాదని నేను అనట్లేదు. కానీ ఈ యొక్క ప్రాణం కూడా బరువు. మనం ప్రాణం కోసం మాట్లాడుతాం కానీ ఎప్పుడు శరీరం కోసం మాట్లాడాం. ప్రాణం బరువుగా ఉంది, ప్రాణం ఆయాసంగా ఉంది, అది రన్నింగ్ చేయనివ్వండి, ఏది చేయనివ్వండి, ఇంకేదన్నా కొంచెం హెవీగా మన బాడీ ఎక్కువగా స్ట్రెస్కి గురైందంటే కనుక, అది తీవ్రతకి ఎక్కువ గురైతే కనుక, పని విషయంలోనూ రన్నింగ్ విషయంలోనూ ఏది తీసుకున్నప్పుడు అక్కడ కొంచెం బాడీ అలిసిందంటే, అబ్బా ప్రాణం చాలా నీరసంగా ఉంది, ఏసీ వేయండి, ఫ్యాన్ వేయండి, కూల్గా మనం కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే కొంచెం మనం ఊపిరి పీల్చుకోవడానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఆ మాటలు మనం అంటాం. ఇక్కడ ఉంది బుడ్డ బుసరికాయ పగులును. అంటే బుడ్డ బుసరికాయ అంటే పొలాలమ్మట మనం వెళ్తున్నప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఇంత ఉంటుంది చెట్టు, చాలా చిన్న చెట్టు ఉంటుంది. నేను చూసాను, నా పొలాల్లో ఉన్నవాళ్ళు అలా చెప్పారు. ఇది కూడా దానికి ఇంత కాయలు మాత్రమే ఉంటాయి, చిన్న కాయలు. ఆడ తెచ్చిచ్చి తీసుకోండి అమ్మగారు అంటే ఏముండవు, సరదాగా మేము కోస్తూ ఉంటే అలా తెచ్చిచ్చి అలా చెప్తూ ఉండేవారు. ఆ పొలానికి సంబంధించిన వాళ్ళు, అక్కడ వెళ్తున్న వాళ్ళు కానీ అక్కడ వాళ్ళే ఉంటూ ఉంటారు. చక్కగా కూసుకుంటూ కూర్చుంటూ భలే ఉంటాయి విలేజెస్, చాలా చక్కగా ఉంటాయి. నేను ఎక్కువ మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను కాబట్టి అవి ఇలా అనగానే టప్ అంటూ ఉంటాయి. లేకపోతే ఎలా అనగానే టప్ అంటే ఏంటంటే అది పేలిపోతూ ఉంటాయి. అందులో ఏముండదు అందులో చూద్దానా, చిన్ని గింజ కట్టనట్టు ఉంటుంది. అందులో ఏముంటుంది అంటే గాలి మాత్రం ఉంటుంది. ఇలా అనగానే అలా అది టప్పని పడిపోతుంది. ఆ మాట ఇక్కడ బైబిల్లో ఎందుకు ఉపయోగించబడింది అంటే, బుడ్డ బుసరికాయ పగిలిపోయింది అంటే ప్రాణము పోవును. ఆ కాయను ఎందుకు అక్కడ మెన్షన్ చేసి పెట్టారంటే, ఆ కాయలో గాలి తప్ప ఇంకేముండదు. మనిషి ప్రాణంలో తప్ప గాలి తప్ప ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు మొట్టమొదట సృష్టి చేసినప్పుడు, ఒక బాడీని మట్టితో చేసినప్పుడు ఆయన తన నాసికారంధ్రములు, మనిషి యొక్క నాసికారంధ్రములో ఏం ఊదారంటే జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మాయన అంటే జీవము ప్లస్ వాయువు అనగా గాలి. ఈ గాలి ఎవరు ఊదారు? మన దేవుడైన యెహోవా దేవుడు ఊదాడు. ఆయనలో ఏముంది? జీవం ఉంది. అదే జీవం క్రీస్తు కాలానికి వచ్చాక నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అయ్యున్నానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఏముంది అక్కడ? గాలి మాత్రం వదిలాడు. నువ్వెంత ఆరోగ్యంగా ఉన్నా కాళ్ళు చేతులు కట్టేసి ఒక్క అరగంట మనం ఈ యొక్క నాసికారంధ్రం ముక్కు మూసామనుకోండి, వాళ్ళు బ్రతుకుతారా? ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ
వాళ్ళ రక్షించుకునే యొక్క చేతులు మనం వాళ్ళని సరౌండ్ అదే మనం బ్లాక్ చేసి కట్టేసి వాళ్ళ చేతులు కట్టేసి కాసేపు వాళ్ళ ప్రాణం పోయేదాకా మనం ముక్కు మూసి ఉంచితే వాళ్ళు చనిపోతారా బ్రతుకుతారా? ఎవరికి తెలియదు చనిపోతారని, అందరికీ తెలుసు. ఎందుకంటే గాలి ఆడనప్పుడు, ఆక్సిజన్ ఆడినప్పుడు మనిషి చనిపోతాడు. మంచిగా ఉండొచ్చు, బాడీ చాలా నిగనిగలాడుతూ ఉండొచ్చు, అవయవాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు. నీకున్నంత హెల్దీ ఇంకెవరికి ఉండకపోవచ్చు. అవయవాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా, చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా ఉండొచ్చు అని మంచిది. కానీ ఆ యొక్క గాలి ఒక్క గంట వేయకుండా నేను ఎవరైనా బంధించి బలవంతాన నీ ముక్కు మూసి చంపారనుకోండి, నువ్వు చచ్చిపోతావా చచ్చిపోవా? నువ్వు అనకమ్మా నాకు భయం వేస్తున్నాను అనొచ్చు. సరే, ఎవరో ఒకరు పో నన్ను అనుకోండి, నాకు ఎవరైనా ఒక గంట నన్ను గాలి మూసి ఉంచారనుకోండి, నేనేమవుతాను? నేను చచ్చిపోతాను కదా అప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గాలి ప్రాణమై ఉన్నది. ప్రతి అవయవం డాక్టర్ గారికి క్లియర్గా కనపడుతుంది, మనకే కనిపిస్తుంది. అంటే మనకి పైయే కనిపిస్తే డాక్టర్లకి లోన్ ఉన్న ఆపరేషన్ చేయబట్టి ఆ స్కానింగ్లు తీయబట్టి కనిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళకి కూడా ప్రాణం కనిపించదు. కనిపించిందా? డాక్టర్ గారు నాకు ప్రాణం కనిపించిందమ్మా, ప్రాణం కొంచెం నీరసంగా ఉందమ్మా, ఆయనకి కొంచెం గ్లూకోజ్ ప్రాణానికి పట్టించండి, కొంచెం అవి ఇవి మంచి ఫ్రూట్స్ ఆ ప్రాణాన్ని పెట్టండి అంటారా? ఏమంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయన కొంచెం వీక్గా ఉన్నారు, ఆయనకి కొంచెం హెల్తీ ఫుడ్ ఇవ్వండి, హెల్తీ ఫ్రూట్స్ ఇవ్వండి అని చెప్తారు. అది బాగానే ఉంది. ప్రాణం ఎవరికన్నా కనిపించిందా? ఇప్పుడు ఎవరికి కనిపించలేదు, కనిపించదు కూడా. ఎందుకంటే అది కనిపించని ఒక ఐటమ్. ఎందుకంటే గాలి అనేది ఎవరికి కనిపించదు. కానీ అది చేసిన సూచక్రియలు ఉన్నాయి చూసారా? మొన్న వచ్చింది పెద్ద గాలిదుమ్ము వచ్చింది, మామూలుగా రాలేదనమాట. చెట్లు విరిగి పడ్డట్టుగా అంత భయంకరంగా మనకు అయిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, గాలి అనేది కనిపించదు. అందుకే ఆ కాయలో కేవలం గాలి మాత్రమే ఉంటుంది. అందుకే ఆ మాట ఇక్కడ బైబిల్లో మెన్షన్ చేయబడింది. ఏమిటంటే బొడ్డ బొసరకాయ పగులును అంటే అందులో ఇలా అనగానే అది అలా పగిలిపోతే గాలి పోతుంది. అంటే మనిషి యొక్క ప్రాణం కూడా అలా పోతుంది. మనిషి ప్రాణం గాలితోటి ఉంది. ఆ గాలి యెహోవా దేవుడు మన యొక్క బాడీలో ఊదినది. పోనీ బాడీలో గాలి వస్తే వచ్చేలానుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కూడా వెళ్ళి వాళ్ళ ముక్కుల్లోంచి డాక్టర్లు కానీ మనం కానీ గాలి వదిలేసాం అనుకోండి, పంపు పెట్టి మరీ కొట్టాం అనుకోండి, లేచిపోతారా? లేవరు. ఎందుకు లేవరు అంటే కనుక మనం మనుషులమై ఉన్నాం, దేవుళ్ళు కాదు. మరి మన యొక్క బాడీలోకి గాలి పంపించిన ఆయన ఎవరంటే దేవుడై ఉన్నాడు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క గాలిలో జీవం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. మనం చెప్పాను కదా, ఆయన మాటలో జీవం ఉండబట్టే భూమికి ఆజ్ఞాపించగానే పంటలు పండుతున్నాయి, ఆకాశానికి ఆజ్ఞాపించగానే పక్షులు తాను పని చేస్తున్నాయి, సముద్రానికి ఆజ్ఞాపించగానే ఆ సముద్రంలో జలధారలు బయటకు రాకుండా ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి, సముద్రానికి ఎప్పుడూ కూడా సరిహద్దు అనేది ఉండదు. ఈ నదులకి గోదావరికి కూడా ఉండదు. కేవలం దాని సరిహద్దు దేవుడు మాత్రమే అయి ఉన్నాడు. అది ఎలాగంటే చాలా భయంకరమైన సరిహద్దు దేవుడు దానికి ఏర్పాటు చేశాడు. ఎప్పటికీ రాదు అది బయటికి. వచ్చింది అంటే దేవుని యొక్క ఉగ్రత అని అర్థం, దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత అని అర్థం. ఎంత వచ్చినా అలలు ముందుకొచ్చి వెనకెళ్ళి ముందుకొచ్చి అది ఆ ఫ్లోటింగ్ ఇస్తుందేమో తప్ప శృతి మించి బయటికి రాదు. శృతి మించి బయటకు వచ్చి ఊరిలాగా సునామీలాగా వచ్చి వెళ్ళిపోవాలంటే అది దేవుని చిత్తమై ఉండాలి, ఖచ్చితంగా దేవుని చిత్తమై ఉండాలి. ఎందుకంటే దాన్ని కట్టిన వారు ఎవరో తెలుసా? దేవుడే. దీన్ని పొత్తు గుడ్డలతో చుట్టినవాడు ఎవరు? నేను దీనికి పునాది వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? చాలా బాగుంటాయి యోబులో ఆ మాటలో, చాలా వండర్ఫుల్ అయిన వర్డ్స్ అనమాట. అవి చదువుతుంటే చాలా చక్కగా ఉంటుంది. నిజమే కదా, ఇంతటి మహాసముద్రానికి ఎంతటి గోడని కట్టగలరు, ఎంత హైట్ కట్టగలరు, ఎంత వెడల్పు కట్టగలరు. అలాగ దేవుడు సృష్టించబట్టి అది అలా ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి సముద్రాన్ని చెప్పగానే అది అక్కడ ఆగిపోయింది, రాదు. మళ్ళీ దేవుడు ఆజ్ఞాపిస్తే ఊరిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత చేపలు కలుగ్గాకండి, ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి, ఆయన యొక్క గాలిలో జీవం ఉంది కాబట్టి లాజరు అని పిలవగానే, బిగ్గరగా లాజరు అని పిలవగానే వెంటనే బయటకు వచ్చేసాడు. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి. అలాగే ఆయన యొక్క శ్వాసలో కూడా జీవం ఉండబట్టి మనిషికి గాలి, అప్పుడు ఊదిన గాలి. ఇప్పుడు కరోనా వచ్చిందర్రా, కరోనా వచ్చిన తర్వాత దేనికి ఎక్కువగా మనిషి తహతహలాడిపోయాడు చెప్పండి? ఆక్సిజన్ కోసమే కదర్రా.
ఎక్కడెక్కడి నుంచో సినిమా యాక్టర్ల కానించి, మరి గవర్నమెంట్ కానించి చాలామంది ఈ యొక్క ఆక్సిజన్ సప్లై చేయడం జరిగింది కదా. చాలామంది సప్లై చేయడం జరిగింది. అందులో ఏముంది? ఏం లేదు, గాలి. ఆ గాలి మనిషికి సరిపోక, ప్రకృతి గాలి సరిపోక, ప్రకృతి గాలి అంతా కూడా విషపు గాలి అయిపోవడంతో ఆ విషపు గాలిని ఆఫ్ చేసి, విషపు గాలితో బాడీ పాయిజన్ అయిపోయి అల్లకొల్లాల వైపు వాళ్ళ ప్రాణం కొట్టుకొని ప్రాణం వదిలేస్తున్నప్పటికీ ఆ విషపు గాలి వీళ్ళకి ఎంటర్ అవ్వకున్నట్లుగా ఈ యొక్క స్వచ్ఛమైన గాలి కాకపోయినా ఈ కృత్రిమమైన గాలి ఆక్సిజన్ పంపించి కొన్ని కోట్ల ప్రాణాలు డాక్టర్లు కాపాడారు. దానికప్పుడు సినిమా యాక్టర్లు కానీ, గవర్నమెంట్ కానీ ఎంతగానో ఆక్సిజన్ సప్లై చేసింది. గాలైనా సప్లై చేస్తా, బంగారం కానీ, గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ మనం చెప్పుకున్నట్టుగా అలాంటివి సప్లై చేసిందా? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి ఫుడ్ తినండి, గాలే కదా సప్లై చేస్తా. అప్పుడు మొట్టమొదట్లో దేవుడు ఈ మనిషికి ఏ గాలి అయితే ముక్కుల్లోంచి ఊదాడో, దేవుడు నాసికారంధ్రం నుంచి ఊదాడో అదే గాలి చేత ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు దాకా కూడా మనం బ్రతుకుతున్నాం. ప్రతి కులం వాళ్ళు కూడా అలా బ్రతుకుతున్నారు. కులం అంటే కులం కాదు, ఏ దేవుడిని నమ్ముకున్న వాళ్ళైనా, ఏ మనిషి అయినప్పటికీ కూడా గాలి పీల్చుకొని ఉంటారు. ఆ మనిషి ఏ దేవుడిని అంటే నమ్ముకొనియండి, ఏ దేవుడిని అంటే నమ్ముకొని. మానవ జాతి యావత్తూ కూడా మనుషులంటే అందరూనే, స్త్రీ ఏంటి, పురుషులేంటి, పసిపిల్లలేంటి, ప్రతి ఒక్కరు కూడా గాలి పీల్చుకొని బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు ఆ చెట్ల ద్వారా, ప్రకృతి ద్వారా గాలి అనేది ఇవ్వకపోతే బ్రతకరు కదా. దేవుడు ఎక్కడున్నాడని ఒక నాస్తికుడు మాట్లాడితే, దేవుడు ఏం చేశాడని ఒక మూర్ఖుడు మాట్లాడుతుంటే, దేవుడు ఎక్కడున్నాడని ఒక మూర్ఖుడు మాట్లాడినప్పుడు ఆ మూర్ఖుడికి మనం బైబిల్ విప్పి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒరే పిచ్చివాడా, ఒరే బాబు నాయనా, నీకు అర్థమవుతుందా? మా బైబిల్లో మా దేవుడు మా యొక్క ముక్కుల నుంచి గాలి ఊది మనిషిని చేశాడు. నువ్వు వేరే మా యొక్క కమ్యూనిటీలో నువ్వు లేవు కదా, ఒక్కసారి నీ ముక్కు మూసుకో. మరి నీకు చెప్పిన వారు కానీ, నువ్వు చదివిన వాటిలో కానీ ఈ మాట ఉందో లేదో మాకు తెలియదు, కానీ మాకు చెప్పిన మా దేవుడు ఈ మాట పక్కాగా ఇందులో రాయబడి ఉంది. మొట్టమొదటగా ఏమని రాయబడి ఉందంటే, ఒక మనిషి యొక్క జీవవాయువును ఊదనంటే ఒక గాలి పంపించాడు దేవుడు మాకు. ఆ గాలి ఏమైందంటే జీవమైంది. కాబట్టి ప్రాణంలో ఉన్న జీవము కొట్టుకుంటుందిరా బాబు. ఒక్క 10 నిమిషాలు నేను కానీ, నువ్వు కానీ ముక్కు మూసుకుని అంటే ఈ జీవంలోనే కొట్టుకొని చచ్చిపోతే, అంటే కుడితిలో ఎలకపడి కొట్టుకొని చచ్చినట్టుగా చచ్చిపోతాం. మనం ఉండగలుగుతామా? మరి ఈ మాట మా బైబిల్లో కనపడింది తప్ప ఎక్కడ కనపడలేదురా బాబు అని నువ్వు చెప్పడానికి ఉదాహరణ సరిపోదా? ఇంకేం కావాలి నీకు అద్భుతాలు? నువ్వు వివరించడానికి ఈ యొక్క ఆశ్చర్యం సరిపోదా? ఇంకేమి ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయి మనకు అద్భుతాలు కనిపించాలి? ఇంకేమి బండలు పగిలిపోవాలి, ఇంకేమి ఆ కొండలన్నీ కూడా పగిలిపోవాలి ఒక మాట చెప్పడానికి. అది చాలు. ప్రకృతిలో జరుగుతున్న ఒక చిన్న వివరాన్ని వివరిస్తే చాలు. అందులో ఎంత పెద్ద మర్మం దాచబడిందంటే, మన ప్రాణాలకు సంబంధించి దాచబడిన గొప్ప వివరం మన బైబిల్లో ఉంది. ఇప్పుడు మనిషి ప్రజెంట్ గాలి పీల్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రతుకుతున్నాడు. ఎప్పుడు దేవుడు మనిషిని చేసిన, మన యెహోవా దేవుడు మనిషిని చేసి ఆ మనిషిలో గాలి ఊదిన అప్పుడు ఎలా బ్రతికాడో, జీవము కలిగిన గాలి ఊది, ఆక్సిజన్ ఊది ఎలాగైతే మనిషిని నిలబెట్టి బ్రతికించాడో, ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు దాకా కూడా అదే గాలి పీల్చి బ్రతుకుతున్నాం రా బాబు. ఒక రోజు నువ్వు అన్నం తినకపోతే బ్రతకచ్చు, ఒంటి మీద వస్త్రాలు నెలన్న బ్రతకచ్చు, నెల రోజులు ఒంటి మీద వస్త్రంతో బ్రతకచ్చు. ఆ భోజనం లేకపోతే ఒక రోజు పోనీ ఒక 2 days మనం బ్రతకచ్చు. గాలి లేకపోతే గంట కాదు, అరగంట కాదు, 5 నిమిషాలు. ఏమన్నా యోగులు, మునేశ్వరులు తపస్సు చేసి వాటి పట్ల దీక్షమైన తపస్సు చేసి అలాగ వాళ్ళు గాలి, నీళ్ళు, నిద్ర మానేసి ఏంటంటారు వాళ్ళే, ఏమంటారు, అది మునీశ్వరుల్ని తపస్సులు చేసినప్పుడు అదేదో నాకు రావట్లేదు గోమనా పదం, ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కొన్ని అన్నిట్లో కూడా పంచేంద్రియాల మీద కూడా వాళ్ళు నిగ్రహంగా ఉండాలని కొంచెం శ్వాస కూడా తీసుకోకుండా ఉంటారు. కానీ మనం అలా కాదు కదా. ఈ యొక్క 24 గంటలు మన హార్ట్ బీట్ ఎంత కొట్టుకుంటుందండి? 70కి పైనే కదా. మర్చిపోయాను, నాకు తెలుసు, కాకపోతే ఇప్పుడు మర్చిపోయాను, ఎందుకంటే నాకు మందమరుపు కాబట్టి. సబ్జెక్ట్ వచ్చినప్పుడే మర్చిపోతాను, మళ్ళీ సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అదో రకమైన జబ్బు అనమాట నాకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క హార్ట్ అంతా కూడా గాలి బట్టే నడుస్తుంది. డాక్టర్లు అంటే నన్ను కొట్టేస్తారేమో తెలియని మాట్లాడలేదు,
పోనీ కొట్టయితే కొట్టనియండి కానీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, లేకపోతే ఆ ఒక్క ముక్క మూసుకుంటే ప్రాణము అల్లాడిపోతూ ఉంటుంది, లోన జీవం అల్లాడిపోతూ ఉంటుంది. ఒరే నా జీవం కొట్టేసుకుంటుందిరా బాబు, నా ప్రాణం కొట్టేసుకుంటుందిరా బాబు, కాసేపు ఆ ముక్క వదలరా. పిల్లలు పట్టుకుని ఎవరికి సరదా పట్టుకున్నా ఊరుకోరు, అక్కడ సీరియస్ అయిపోతారు. ఎందుకంటే అది 1 నిమిషం 2 నిమిషం ఎట్టకారం, ప్రాణం పోయేదాకా కాదు కదా. అలాగా దేవుడు జీవవాయువును వదగా మనిషి జీవ ఆత్మాయను. ఏమయ్యారు? ఆత్మాయను. మనిషికి శరీరం పోయింది అని అనరు, ప్రాణం పోయింది. ఇక జీవం పుణ్యం చేసుకున్నాడో పాపం చేసుకున్నాడో ఇక జీవం దేవుడి దగ్గర పోద్ది. పెద్దోళ్ళు అంటున్నారు, కొంచెం మనం అబ్జర్వేషన్ చేయగలిగితే, ఎక్కువగా పరిశీలన చేయగలిగితే, చుట్టుపక్కల పరిశీలన చేయగలిగితే, మన పెద్దవాళ్ళతో మన పూర్వీకులతో మనం ఎలా ఉన్నాం, ఎలా విన్నాం, ఎలా నడిచాం అని కొన్ని అబ్జర్వేషన్ చేయగలిగితే ఆటోమేటిక్గా చాలా మటుకు జ్ఞానం అర్థమవుతుంది సుమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు, నెక్స్ట్ ఇంకేదైనా అవ్వచ్చు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడే అర్థం చేస్తాడు. మనిషి మరీ యొక్క మూర్ఖత్వం కింద కాదు, జరిగిపోయింది లేదా ఉందేది అంటే కాదు. ఒక్కొక్కసారి కొన్ని మనం ఎక్కువగా మన పరిశీలన, మన చుట్టూ ఉన్న మన అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. మనం నడిచే మనుషులతో, వినొచ్చిన మనుషులతో, కలిసి వచ్చిన మనుషులతో అబ్జర్వేషన్ మనకి ఎక్కువగా ఉండాలి. ఇది లేకపోబట్టే బైబిల్ కూడా సరిగా మనకి అర్థం కావట్లేదు. ఇంతకు మించిన అద్భుతం ఇంకేమన్నా ఉందా? మనిషి ప్రాణాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ కూడా మనిషి కోసం, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఒక మనిషి ప్రాణం కోసం చెప్తున్నాడు. బలిష్ఠులు వంగుదురు అంటే వెన్నుపోస వంగుండిపోతుంది. ఇంటి కావలి వారు వణుకుదురు అంటే బాడీలో కాసేపు అన్నం తినకపోతే బాడీ అంతా షవరింగ్ వచ్చేస్తుంది. వృద్ధులకి ఈ యొక్క బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా పంచేది, అంటే లివర్ కానీ కిడ్నీ కానీ ఈ తిన్నప్పుడు ఏది కూడా పంచేది సరిగా హార్ట్ పెట్టేది అనమాట. తెరగట్ట రాలదు అని చెప్పాను కదా. అదే ఇంకా బాడీలో ఏది కూడా సరిగా వాళ్ళకి వర్కౌట్ అవ్వదు అనమాట. ఎందుకంటే అవి పని చేయడం శక్తి తగ్గించి, కిటికీలు గుండా చూచువారు కానలేకుద్ది అంటే ఆ కళ్ళులోంచి క్లియరెన్స్ ఉంటుంది. ఆ కళ్ళు చక్కగా చాలా తేట తెల్లగా వాళ్ళకి కనిపించదు అనమాట. కళ్ళు వాళ్ళకి కనిపించవు, ఆ రీతిలో ఉంటుంది. తర్వాత ఏంటి అంటే బాదము వృక్షము పువ్వులు పువ్వినట్టు తల పండిపోవడం అనమాట. మెరిసిన తల పండిపోవడం. బొడ్డ బుసరకాయ పగులును అంటే ప్రాణం బరువుగా ఉంది. మిడత బరువుగా ఉండనంటే మిడత అనగా ప్రాణం. కొన్ని సినిమాలు చూడండి, నేను పాత సినిమాలు చూసినప్పుడు ఆ చెట్టు త్వరలోంచి ఒక పురుగును పట్టుకొని ఇలా నొక్కుతూ ఉంటే ప్రాణం పోతుంటుంది.